ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మాత్రమే మనం వింటున్నాం. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం వింటున్నాం. ఆల్రెడీ 4వ వచనము 5వ వచనము మనం నేర్చుకున్నాం. ఆ 2 వచనాల్లో మంచి విషయాలని మనం విన్నాం. అవునా? మొదటి మాట ఏం విన్నాం మనం? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4, 5 వచనాల్లో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా. ఏమండి? మొదటి మాట ఏమి నేర్చుకున్నాం మనం? గట్టి చెప్తారా? ఉచితముగా అనే మాటను మనం విన్నాం. దేవుడు మనకి తల్లి గర్భములో నుండి ఆనాటి నుండి ఈ నేటి వరకు కూడా దేవుడు మనకి అన్ని ఉచితముగానే ఇస్తున్నాడు. అవునా? ఉచితముగా అన్న విషయాన్ని మనం విన్నాం. మరి దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నప్పుడు మన దేవునికి మన ద్వారా ఏం కలగాలని నేర్చుకున్నాం. రెండోది, ఉచితముగా దేవుడు మనకు అన్ని ఇస్తున్నప్పుడు మనమందరము కూడా కలిసి దేవుని మనం ఏం చెయ్యాలి? దేవుని మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు తోసియాలా? దేవుని విసర్జించేయాలా? దేవుడు దూరం అయిపోవాలా? మరేం చేయాలి? మరి దేవుడు మనకు అన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు మనమందరం కూడా దేవుని ఏం చేయాలి? గట్టి చెప్పండి. ఆయన కృపామహిమకు ఏం కలగాలి? కీర్తి. మరి కీర్తి కలుగుతుందో, దేవుని నిజంగా మనం మహింపరుస్తున్నామో లేదో అనేది మన మనస్సులకు దేవునికి మాత్రమే తెలుసు. ఏమండి? దేవుని మహిమపరచకపోతే, మరలా చెప్తున్నాను చాలా సీరియస్గా, దేవుణ్ణి మహిమపరచకపోతే, దేవుని ఘనపరచకపోతే, దేవుని స్తుతించకపోతే, దేవుని స్మరించకపోతే, దేవుని జ్ఞాపకము చేసుకోకపోతే, దేవుని ఆరాధించకపోతే, దేవుని మనస్సును సంతోషపరచకపోతే మన బ్రతుకులు ఎప్పటికీ బాగోవు. ఏమండి? ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు, పడుకున్నా తృప్తి ఉండదు. ఎంత ఆస్తులున్నా, పాస్తులున్నా, తోటలున్నా, భూములున్నా, ఎన్ని ఉన్నా కూడా మనస్సులో ఏదో బాధ. ఆ మనస్సులో బాధ ఉండకుండా మనస్సులో మనశ్శాంతి మనకు ఉండాలి అంటే ఉచితముగా ఇస్తున్న దేవుని ఉన్నతమైన నామాన్ని మనమందరము కూడా మహిమపరచవలసిందిగా కంపల్సరీగా మనం మహిమపరచవలసింది. అది 2వ మాటగా మనం విన్నాం. 3వది, దేవుడు తన దయాసంకల్పము చెప్పున. దేవుడు తన యొక్క దయాసంకల్పము చెప్పున దేవునికి ఎవరు కావాలనుకున్నాడైనా? గట్టి చెప్పాలి. దేవునికి ఎవరు కావాలని కోరుకున్నాడైనా? ఎవరు ఆ పిల్లలు? ఎవరి ద్వారా పిల్లలు కావాలని కోరుకున్నాడు? గట్టిగా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను దైవం, దేవత్వము కలిగిన దేవుడిగా ఉన్న ఆయన ద్వారా
సర్వాధికారము కలిగి ఉన్న క్రీస్తు ద్వారా, పరిశుద్ధులకే పరిశుద్ధుడైన క్రీస్తు ద్వారా, నీతిమంతులకే నీతిమంతుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 6 ఎన్ని? 1, ఉచితముగా ఇస్తున్న దేవునికి మనమందరం కూడా మహిమపరచాలి. 3, దేవుడు తన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా ఆయనకు పిల్లలు కావాలని, సంఘ స్థాపన జరగాలని, క్రీస్తు ద్వారా ఒక రాజ్యము భూమి మీద స్థాపించబడాలని దేవాతి దేవుడు కోరుకున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎన్ని విషయాలు? 3. మర్చిపోకండి, ఎన్ని విషయాలు? 3. 1 ఉచితము, 2 ఉచితంకి ఇచ్చిన దేవుని మహింపరచాలి, 3 మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలంటే దేవునికి పిల్లలు కావాలి. ఒక సంఘము స్థాపించబడాలి. క్రీస్తు వారికి ఒక రాజ్యము స్థాపించబడాలి. ఆ రాజ్యము మనమే, ఆ సంఘము మనమే. మన ద్వారా దేవుడు మన మరణ పర్యంతము వరకు మనం దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. ఎన్ని చెప్పాము? 3. ఈరోజు 4వది మనం వింటున్నాం. ఎన్నోది? 4వది. ఏమండి? జాగ్రత్త. మనము అంటే ఎవరు? గట్టి చెప్పండి. మనము అంటే ఎవరు? ఏమండి? మనము అంటే సంఘం. అలాగంటే మనకు అర్థమవుతుంది. మనము అంటే సంఘము, మర్చిపోకండి. ఏమండి? ఎస్. సంఘముగా ఉన్న మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులుగా ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనలను ఏర్పరుచుకొనెను. ఇది 4వది. ఈ 4వ భాగం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, సంఘముగా ఉన్న మనము దేవుని పిల్లలుగా మారిన మనము, దేవుని కుటుంబ సభ్యులుగా సంఘములోనికి అంటే మందిరంలోనికి చేర్చబడిన మనము ఇప్పుడు మనమందరము కూడా ఎలా ఉండాలి అంటే, చెప్పండి ఇప్పుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పరిశుద్ధులు. ఇది మర్చిపోకండి. 4వ మాట ఏంటి? పరిశుద్ధులు. మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటి? మొదటి వారం మొదటి మాట ఏంటి? ఇది 4వ మాట కదా. మొదటి మాట ఏంటి? మొదటి మాట ఇది 4వ మాట అండి. మొదటి మాట ఏంటి? ఒకటికి 4 సార్లు చెప్పాను కిందాక మీకు. మరి అలా బెక్కబొమ్మ నాక చూస్తారు. మరి ఇది 4వ మాట. పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. నేను 4వ మాట. మిగతా 3 మాటలు ఉన్నాయా? ఆ 3 మాటల్లో మొదటి మాట ఏంటి? చెప్పు నువ్వు. మొదటి మాట ఏంటి? మొదటి మాట ఉచితము. కొట్టేస్తారు, ఎలాగలా కొట్టమమ్మల్ని. మరి ఉచితముగా దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. పిల్లలకు కూడా ఉచితంగా ఇచ్చాడు, మర్చిపోకండి. అర్థమైందా? నా భర్త నేను సంసారం చేస్తే మీకు కన్నాము అని బిల్డప్లో ఒకటి మళ్ళీ చెప్తున్నాను మీకు. ఒళ్ళు మండిపోద్ది దేవుడికి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. అది మాట. నేను మగాన్ని సంవత్సరానికి 2 పిల్లలు కనీసానంటే అంత లేదు. ఏమంటే దేవుడు ఇవ్వాలి. ఉచితమే కాదు మరి. నీకు 2 ఉచితం, నీకు 2 పిల్లలు ఉచితం, నీకు 3 ఉచితం. అవునా? నీకు 1 ఉచితం, నాకు 2 ఉచితం. అంతేనా? ఫ్రీ. మరి ఉచితంగా ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పు. దేవుని మహింపరచాలి.
మహిమపరచవలసింది ఎవరంటే దేవుని పిల్లలుగా మనమే ఆయనను మహిమపరచాలి. 4వది, దేవుని పిల్లలుగా ఉన్న మనము, సంఘముగా ఉన్న మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 4వ మాట, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏంటి ఇది? ఆయన కోరిక. దేవుని యొక్క కోరిక ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలని కోరిక. మనకి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. ఏమంటే కోరికలు లేని మనుషులు, ఆశలు లేని మనుషులు ప్రపంచంలో ఎవడునూ లేడు. మనిషి అన్నాక అనేక రకాల కోరికలు, అభిలాషలు, అవునా, ఉంటాయి. ఒకరికి బండి కొనుక్కోవాలని కోరుకుంటారు, ఒకరికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది, ఒకరికి మంచి జాబు చేయాలని కోరిక ఉంటుంది, ఒకరికి పలానా ఎకరం భూమి కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది, కొంతమందికి పశువులు కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, అవునా. కొంతమందికి దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, ఎక్కువగా నేర్చుకోవాలి, ఏమండి ఆ వాక్యాన్ని సారంగా మేము బ్రతకాలి అని కోరిక కొంతమందికి ఉంటుంది. కొంతమందికి బైబిల్ దేవుని వాక్యాన్ని చదవాలి బాగా కొంతమంది కోరుకుంటారు. కొంతమంది కోరిక ఏంటి? నా మరణ పర్యంతం వరకు నా ద్వారా దేవుణ్ణి ఏమండి మహిమపరచాలి, దేవుని ధ్యాసలో ఉండిపోవాలి, ఈ లోకము నాకు వద్దు, ఈ లోకము నాకు శాశ్వతము కాదు, దేవుడే కావాలి అని కోరిక కొంతమందికి ఉంటుంది, అవునా కాదా? దేవుని కోరిక ఏంటి ఇక్కడ? దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆయన పిల్లలుగా ఉంటున్న మనము క్రీస్తు ద్వారా స్థాపించబడిన సంఘముగా, క్రీస్తు ద్వారా రాజ్యముగా, ఒక రాజ్యముగా స్థాపించబడిన మనము ఎలా ఉండాలని కోరుకున్నట్టు తెలిసి ఎప్పుడో పవిత్రులుగా ఉండాలి. పరిశుద్ధత అనే పదానికి అర్థం ఏంటంటే అంటే పవిత్రత. ఇంకా మన భాషలో మనం మాట్లాడాలంటే పవిత్రత అనే పదానికి మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఏమంటే మన జీవితము మురికి లేనిదిగా ఉండాలి. సింపుల్గా మనకు అర్థమయ్యే భాష. ఏముండకూడదు? మురికి. మన బట్టలు మురుకుంటే ఒప్పుకుంటామా? మన ఒంటి మీద మురుకుంటే శుభ్రం చేసుకోమా? మన ఇల్లు శుభ్రం లేకపోతే శుభ్రం చేసుకోమా? మన ఇంటి ముందు కూడా కంగాలుగా ఉంటే, మురికిగా ఉంటే శుభ్రం చేసుకోమా? గట్టి చెప్పాలి. అలాగే మన హృదయాలు కూడా శుభ్రం చేసుకోవాలి. మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, అంటే పవిత్రత కలిగి ఉండాలి. అంటే ఏ పాపము మనలో ఉండకూడదు, ఎటువంటి పాపము మనం చెయ్యకూడదు, ఎటువంటి పాపములో ఆ పాపపు ధ్యాసలో మనం ఉండకూడదు. ఏమండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమును నిలవకూడదు, అపహాసకులు కూర్చుండ చోటను మనం కూర్చుండకూడదు. ఒకవేళ అలా చేస్తే కంపల్సరిగా మనం ఎలా మారిపోతాము అంటే చెప్పండి, పాపులుగా మారిపోయే అవకాశము. రెండోది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది, చెరిపేస్తుంది. మరి దుష్టులైన వారితో కూడా మనం స్నేహము చేయకూడదు. అలా చేస్తే మనమందరం కూడా అపవిత్రులుగా మారిపోతాం, అంటే పరిశుద్ధత లేని వారిగా మనం మారిపోతాం. ఏమంటే కనుక దేవుని కోరిక ఏంటి ఇక్కడ ఆలోచిస్తే ప్రియులారా, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క బలమైన కోరిక. ఎప్పుడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే. అంటే అర్థమే చెప్పండి. అంటే ఈ సృష్టి లేనప్పుడు చూడండి ఎంత ప్రణాళిక దేవుడిది, ఇటువంటి బలమైన సంకల్పం, ఎటువంటి ప్లాన్ దేవుడు. చూడండి ఇటువంటి ప్లాన్. ఈ ప్లాన్ మామూలు ప్లాన్ కాదు. నా పిల్లలందరూ కూడా ఏమండి పవిత్రులుగా ఉండాలి, నిర్దోషులు అంటే దోషము లేని వారుగా ఉండాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి అనేది
దేవుని యొక్క అనాథ సంకల్పం. ఇంతకీ దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు చెప్పండి గట్టిగా. దేవుడు మనలను, అంటే క్రీస్తు సంఘముగున్న మనలను, క్రీస్తు రాజ్య సభ్యులుగున్న మనలను, దేవుని పిల్లలుగా ఉన్న మనలను, పరలోకానికి వారసులుగా ఉన్న మనలను, బైబిల్ యొక్క దేవుని వాక్యాన్ని నేర్చుకున్న విద్యార్థులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు చెప్పండి. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఇప్పుడు ఉదాహరణ అండి, మనం ఉన్నాం ఈ కాలంలో బాగా వినండి. సమాజం ఎలా మారిపోయిందంటే, సమాజంలో ఉన్న కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాలలో ఉన్న పిల్లల పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు పాడైపోతున్నారు. అటువంటి భయంకరమైన దుస్థితిలో ఈ సమాజం ప్రయాణం చేస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు అయిన వారు వారి పిల్లల విషయంలో ఎన్నో కోరికలు ఉంటాయో ఉండవా? ఏంటి ఆ కోరికలు అంటారా? మేము చిన్నప్పటి నుండి బడికి వెళ్ళలేదు, చదువుకోలేదు, రైతులుగా మారిపోయాం, చదువు లేని వారుగా మారిపోయాం, చదువు సంచలు లేవు, మాకు అజ్ఞానులు అయిపోయాం. కానీ మా కడుపున పుట్టిన పిల్లలు మాత్రం బాగా చదవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలని కోరిక ఉంటుంది ఉండదా? గట్టి చెప్పండి. మేము పాడైపోయాం, కానీ మా పిల్లలు మాత్రం పాడవకుండా ఉండాలి. మేము మా చిన్నప్పుడు తెలుసో తెలియకో తప్పు చేస్తాం, కానీ నా పిల్లలు మాత్రం తప్పులు చేయకుండా మంచి క్రమశిక్షణ కలిగి బ్రతకాలి అనేది ఒక శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన ఒక తల్లి తండ్రుల కోరిక ఎంత గొప్ప కోరిక అయితే మరి పరలోకమందున తండ్రిని దేవుని కోరికే మామూలు కోరిక అయితే కాదు. ఒక మనిషి పరిశుద్ధులుగా బ్రతకాలి అంటే చాలా కష్టం. ఒక మనిషి నీతిమంతుడిగా బ్రతకాలంటే చాలా కష్టం. ఒక మనిషి నిర్దోషిగా బ్రతకాలంటే చాలా కష్టం. అవునుగా చెప్పండి. ఒక మనిషి నిక్కచ్చుగా బ్రతకాలి అంటే, యథార్థవంతుడిగా బ్రతకాలి అంటే, పరిశుద్ధత కలిగిన ఆ క్యారెక్టర్, ఆ గుణం కలిగి బ్రతకాలంటే చాలా 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 కష్టం. అయినప్పటికీ కూడా దేవుడు, తండ్రి అని దేవుడు కోరుకుంటున్న కోరిక మామూలు కోరిక అయితే కాదు. ఆయన చాలా పెద్ద కోరిక. మరి ఇంతకీ ఎందుకలా దేవుడు కోరుకున్నాడు? దేవుడు నా పిల్లలు పరిశుద్ధత కలిగి ఉండాలి ఒకటి. రెండోది, వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులుగా ఉండకూడదు, నిర్దోషులుగానే ఉండాలి, పాపులుగా మారకూడదు, పవిత్రులుగానే ఉండాలి. ఇది పరమ తండ్రి అయిన దేవుని యొక్క అభిలాష, అభిషుణం, కోరిక, ఇచ్ఛ, ఆశ, తృష్ణ మన పట్ల. ఎందుకింత తృష్ణ మన పట్ల, ఎందుకింత ఆశ దేవునికి మన పట్ల అని ఆలోచిస్తే అద్భుతమైన మాట బైబిల్లో రాయించాడండి. రాయించాడు. ఏంటండి అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వచనము 14 ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? ఎవరు రాయించారు? ఎవరు రాశారు? ఇంతకీ నేను పరిశుద్ధుడనై ఉన్నానని ఎవరు చెప్పుతున్నారు? ఆ పరిశుద్ధుడిగా ఉండవలసిన వ్యక్తి ఎవరు అని గట్టిగా మనం ఆలోచిస్తే, ఏ తండ్రి అయితే తన పిల్లలుగా ఉంటున్న మనలను పరిశుద్ధులుగా ఉండాలి,
పవిత్రులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, దోషము లేనివారుగా ఉండాలి. ఏమండి, ఏ పాపము చేయకుండా బ్రతకాలని కోరుకుంటున్నాడో దేవత దేవుడు. ఆ తండ్రి అని దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? మనం ఆరాధిస్తున్న దైవం అది తండ్రి అని దేవుడే కావచ్చు, తన అద్వితీయ కుమారుగా పిలబడుతున్న క్రీస్తును దైవమే కావచ్చు, మనతో ఉన్న పరిశుద్ధాత్ముడే కావచ్చు. వీరు ముగ్గురు ఎవరంటే చెప్పండి, ఏ పాపము లేని పరిశుద్ధులు, దేవత్వం కలిగిన వారు. ఏంటి అంటే దేవత్వం అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఒక మంచి గుణగణాలు కలిగిన వారు, మంచి క్యారెక్టర్ కలిగిన వారు. అంటే తండ్రి అని దేవుడుకున్న క్యారెక్టర్ ఏంటి? పరిశుద్ధత. తన ప్రియకుమారుడుకున్న క్రీస్తుకున్న ఆ క్యారెక్టర్ ఏంటి? గుణం ఏంటి? పరిశుద్ధత. యేసుక్రీస్తు వారు ఎలాంటోడమ్మా? మీరు యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు? పరిశుద్ధుడు అంటే పవిత్రుడు. అందుకే నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఛాలెంజ్ చేశాడు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడే. వీరు ముగ్గురు దేవత్వము కలిగిన వారు. దేవుడు ఒక్కడే కానీ దేవత్వములు మనకు ముగ్గురున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు. వీరి ముగ్గురు కూడా కోరుకుంటున్న ఒక అద్భుతమైన అభిలాష ఏంటంటే, వీరి ముగ్గురు కోరుకుంటున్న ఒక కోరిక ఏంటంటే అంటే దేవుని పిల్లలుగా ఉంటున్న మనం, క్రైస్తవులుగా ఉంటున్న మనం పరిశుద్ధులుగానే ఉండాలి. ఏమండి ఎందుకు అలాగన్నాడంటే లేవ్యాకాండంలో రాయించిన మాట ఇక్కడ పేతురు గారు సంఘానికి చెప్పారు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక సంఘమా, క్రైస్తవ్యమా, దేవుని పిల్లలారా మీరును పరిశుద్ధులై ఉండండి. ఎక్కడుంది మాట అంటే లేవ్యాకాండంలో 11వ అధ్యాయము వచ్చిన 44లో ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవలనని కోరుకుంటున్నాడు దేవుడు. మళ్ళా చెప్తున్నాడు, మీకు పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే, పవిత్రత కలిగి ఉండాలి అంటే చాలా 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 కష్టం. చాలా కష్టం ఉంది. అలా పరిశుద్ధత కలిగి ఉండగలిగేది ఎవరంటే దేవుడు ఒక్కడే. కానీ వినండి, కానీ మనము గట్టిగా ప్రయత్నం చేస్తే పరిశుద్ధులుగా ఉండగలం. ప్రయత్నమే చేయకపోతే అపవిత్రులుగా మనం మారిపోయే అవకాశం. మరి ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచ్చిన సందర్భంగా ఈ 4వ మాట ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు అంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో నుండి? పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి ఎలా ఉండాలి? గట్టి చెప్పండి. పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటే ఆలోచించండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక బంగారు మాట దేవుడు చక్కగా మన కోసమే రాయించాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి 12వ అధ్యాయము వచనము 14 వినండి. అందరితో సమాధానమును 2 పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని. అమ్మయ్య, అయితే నేను చెప్పిన మాట మన దేవుడు రాయించడండి. ఇప్పుడు మీకు చెప్పానా? పరిశుద్ధులుగా ఉండాలి అంటే చాలా కష్టం, ఉండలేము. కానీ దేవుడు ఏం చెప్పాడు మనకి? అందరితో సమాధానం కలిగి ఉండండి అన్నాడు. రెండవది పరిశుద్ధత కలిగి, ఏమండి మళ్ళీ పరిశుద్ధత కలిగి చెప్పండి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అంటే పరిశుద్ధతకి దేవుడు అంతా ప్రాధాన్యతనిస్తున్నాడు. ఆ పరిశుద్ధతకు దేవుడు అంతా ప్రాముఖ్యతనిస్తున్నాడు.
పరిశుద్ధత అనే ఆ వ్యక్తిత్వానికి, ఆ క్యారెక్టర్కి దేవుడు నాంది పలికాడు. ఆ పరిశుద్ధత అనే ఆ బంగారపు వ్యక్తిత్వానికి దేవుడు ఓటు వేశాడు. అంటే నేను పరిశుద్ధుడను, దేవుడుగును నేను పరిశుద్ధులను. నాలో నుండి వచ్చిన వారు, నా పిల్లలుగుంటున్న వారు ఎలా ఉండాలి అంటే వారును పరిశుద్ధులుగా ఉండాలనేదే నా యొక్క కోరిక అన్నాడు దేవుడు. ఇది ఏమైనా తప్పు ఉందా? ఇందులో ఏమైనా దేవుడు మనకేమైనా పెద్ద చెప్పండి ఆజ్ఞించేశాడా? ఇది పెద్ద ఆజ్ఞం కాదు. తరుచుకుంటే ప్రయత్నిస్తే, లోకం వైపు చూడకుండా, లోకాశల వైపు వెళ్ళకుండా, లోక స్నేహం వైపు, లోకంతో స్నేహం చేయకుండా, దేవుని మీద ఆధారపడి, దేవుని మీదే ఆలోచన కలిగి, దేవుని మీద మనం దృష్టి పెట్టి, దేవుని వాక్యానికి మనం చక్కగా న్యాయం చేసి, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ చక్కగా పరిశుద్ధంగా ఉండగలిగిన ఆ యొక్క కెపాసిటీ మనకి ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే గట్టిగా చెప్పండి, ప్రయత్నించాలి. ఏదో కష్టమో నష్టమో ఇల్లు కట్టాం, అప్పో సొప్పో చేసి ఒక 6 నెలలలో అయిపోవలసిన ఇల్లు అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర బ్యాంకులో అప్పు చేసి ఇల్లు కట్టేసరికి సంవత్సరం అయిపోయి. మరి ఇల్లు కట్టావంటే ఎందుకు ఇల్లు కట్టావంటే ఇంట్లో కూతురు ఉంది కనుక, కొడుకున్నాడు కనుక పెళ్లి చెయ్యాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. మీరు గమనించండి, నేటి సమాజం ఎలా ఉందంటే, కొడుకుకి పెళ్లి చేయాలన్నా, కూతురికి పెళ్లి చేయాలన్నా ముందు ఏం కడతారు? సీత ఏం కడతారు? ఇల్లు. ఎందుకు ఇల్లు కట్టాలి? ఉండాలి, కోపరం చేయాలి, నివాసం చేయాలి, ఏ గూటి పక్షుల గూటులో చేరాలి, ఉండాలి. అందుకే లేకపోతే ఇల్లు కట్టకుండా పెళ్లి చేశారు అనుకోండి, సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా పెళ్లి కూతురు వైపు తరపునే కావచ్చు, లేకపోతే పెళ్లి కొడుకు తరపునే బంధువులే కావచ్చు. చెప్పండి, మన దగ్గర ఏమనరు అది. కనుక అందుకే పెద్దల సామెత అంటే, నాయనా ఇల్లు కట్టురా ముందు, తర్వాత పిలిచి. మరి ఎంత కష్టమైనా, నష్టమైనా, అప్పైనా, ఎంత వడ్డీ అయినా ఎలాగే ఇల్లు కట్టాలి, నా కొడుకుకి పెళ్లి చేయాలనుకున్న మనం ఉదాహరణకి, మరి నా తండ్రి అని దేవుడు మనలో నుండి కోరుకుంటున్న ఆశను నెరవేర్చడానికి మనం ఎందుకంటే ఇబ్బంది పడాలి? పరిశుద్ధంగా ఉండలేమా తలుచుకుంటే? పవిత్రంగా బ్రతకలేమా తలుచుకుంటే? మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోలేమా తలుచుకుంటే? గట్టిగా ప్రయత్నం చేస్తే నాకు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నాకు ఏదే వద్దు, దేవుడే నాకు ముద్దు అనుకుంటే కంపల్సరీగా అటువంటి వారు అందరూ కూడా చెప్పండి పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు. వెరీ గుడ్, అవునా కాదు? మరి దేవుడు పరిశుద్ధతనే ఎందుకు కోరుకున్నాడయ్యా అంటే, అబద్ధం ఆడుకొని చెప్పండి, దేవుణ్ణి మనం చూడొద్దా? గట్టి చెప్పండి. మన తండ్రిని మనం చూడొద్దా? మనలను కనిన దేవుని చూడొద్దా? ఈ ప్రకృతిని మనకు ఉచితంగా ఇచ్చిన దేవుని చూడొద్దా? క్రీస్తుని నీ కొరకు త్యాగం చేసిన ఆ త్యాగమూర్తిని చెప్పండి మనం చూడొద్దా? మరి మనం చూడాలి అంటే ఇక్కడ దేవుడు మనకి తాళం వేశాడు. ఏం వేశాడు దేవుడు? తాళం వేశాడు, సూత్రం చెప్పాడు. ఈ సూత్రాన్ని మీరు పాటిస్తే మీరు నన్ను చూస్తారు. అవునా? బైబిల్లో ఉందా ఆ మాట అంటే ఉంది. ఎక్కడుందయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చక్కగా చూడండి, 14వ వచనములోనే ఉంది, ఇంకెక్కడికి పారిపోద్దు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అది మన ప్రభుని మన పరలోకములో చూడాలి అంటే మనలో పరిశుద్ధత అనే క్యారెక్టర్, పరిశుద్ధత అనే వ్యక్తిత్వం మనలో ఉండాలి.
బయటికి మాత్రమే పరిశుద్ధులుగా నటించి అంతరాత్మలో అంతరంగ స్వభావం కలిగి అంతరంగ స్వభావం మారితే మన పరిశుద్ధత కలిగి ఉండలేని వారంగా ఉంటాం. ఏమండి చూసారా, దేవుని కోరిక ఏంటి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి అంటే, దేవుని మనం చూడాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఏమండి ఉందా? బైబిల్ ఉందా లేదా చెప్పండి, ఉందా? మరి మత్తయి సువార్తలో కూడా ఉందండి. మత్తయి సువార్తలో కూడా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పేశారు. ఎక్కడ? మత్తయి సువార్త ఏమండి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనం 8 ఏముందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏమండి అందరూ చెబుతాం, ఒకసారి గట్టి చెబుతామా? హృదయ శుద్ధి గలవారు, గట్టి చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ధన్యులు వారు దేవునిని చూచెదరు. అది చూసారా? సూత్రం ఉందా? తాళం ఉందా? తాళం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ తాళం మనం తీసుకోవాలి. తాళం చెవి ఉంది మన దగ్గరే. ఏట తాళం చెవి? గట్టి చెప్పండి. తాళం చెవి ఏంటి? 66 పుస్తకాలు కలిగిన బైబిల్లో ఏమంటే నువ్వు దేవుని చూడాలి అంటే తాళం అందులో ఉంది. ఏట తాళం? ఆ తాళం చెవి ఏంటి అంటే పరిశుద్ధత కలిగిన స్వభావంలో ఉండాలి. పరిశుద్ధత మన క్యారెక్టర్లో ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. చూపు, ఆలోచన, మాట, మనస్సు, వ్యక్తిత్వం, నడవడిక, ప్రవర్తన, ఏమండి ప్రతి దాంట్లో ఏముండాలంటే పరిశుద్ధత. హృదయ శుద్ధి గలవారు ఎవరు? ధన్యులు వారు దేవునిని చూచెదరు. ఏటండి దేవుని చూస్తామా అంటే భూమి మీద చూడటం కాదు. మనం నిజంగా భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు చచ్చిపోతే మరణము తర్వాత ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మ పరలోకానికి వెళ్ళి ఆ పరలోకములో అత్యున్నత సింహాసనశీనుడిగా ఉంటున్న దేవాతి దేవుడిగా ఉన్న ఆయనను మనం చూస్తాము. ఎంత ధన్యులమేండి. చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళిపోతాం, చచ్చిపోయిన తర్వాత ఏటైపోతాం, చచ్చిపోయిన తర్వాత అని మన నిజంగా అలా అనుకుంటే మాత్రం మనదే తప్పు. ఏమండి 2 సూత్రాలు ఇక్కడ. పరిశుద్ధత లేకుండా ఏమండి ఎవడును ప్రభువును చూడడు. రెండవది ఏముంది? మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచేస్తారు. దేవుని చూడాలి అంటే, మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలి అంటే, మన వ్యక్తిత్వం దేవునికి నచ్చే విధంగా ఉండాలి అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలుగా ఉంటున్న మనము కూడా మనలను కూడా ఆయన ఏమంటే పరిశుద్ధులుగా ఉండాలి. నిర్దోషులు అంటే దోషము లేని వారుగా ఉండాలనేదే దేవుని యొక్క అద్భుతమైన అభిలాష, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అనాథ సంకల్పములోని ఒక అద్భుతమైన భాగమే ఈ పరిశుద్ధత. ఏమండి పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు. మర్చిపోకండి. పరిశుద్ధులు ఉండడానికి కంపల్సరీగా మనం అందరం ప్రయత్నం చేద్దాం. అలా చెయ్యాలని ఏమండి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఏమండి అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.